talk to me, numbers never lie, add it up, that's me. హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నడి బర్త్డే సెలబ్రేషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి లాంగ్ వీడియో చేస్తున్నానండి. అంతేకాదండి, ఇందులో 2 రివీల్ చేస్తాను. అందులో లాస్ట్ది మీకోసమేనండి. మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే వాడి ఫ్రెండ్స్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కలిపి సింపుల్గా అరేంజ్ చేసామండి. ఎందుకంటే వాడి బర్త్డే ఎప్పుడు సమ్మర్లో వస్తుంది, స్కూల్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి అవ్వదు. ఇంటి దగ్గర ఫ్రెండ్స్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్తో అరేంజ్ చేసామండి. అందులోని ఫస్ట్ ఇయర్ అండి ఇది. వాళ్ళ అన్నయ్య లేకుండా వాడు ఒక్కడే చేసుకోవడం కాబట్టి వాడిని బాగా మిస్ అయ్యాము. ఇంకోండి వాడికి తెచ్చిన కేక్ అండి. ఇంట్లో చాలా హడావిడిగా కూడా ఉందండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను. ఇదిగోండి సత్య, మా అమ్మమ్మ గారండి. చాలా వాళ్ళైతే హడావిడి చేస్తున్నారు. మా అమ్మగారండి ఈవిడ. ఇంకా మా చెల్లి అయితే చెప్పక్కర్లేదండి. కేక్ అరేంజ్మెంట్ దాందే కాబట్టి అది అక్కడే ఉంటుంది, కదలట్లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కనుక మ్యాచ్ ఉందని ఫుల్గా మ్యాచ్లో మునిగిపోయారండి. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడాను ఎవరు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చారండి. వాడు పిలవగానే అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ తాతయ్య గారు అయితే నా మనవడికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి తెగ మురిసిపోతున్నాడు వాళ్ళని చూస్తూ. ఇదిగోండి మా చిన్నోడు వాళ్ళ తాతయ్య ఇద్దరు అయితే కనుక చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. చూడండి వాడు ఎలా ఏడిపిస్తున్నాడో వాళ్ళ తాతనే. వీళ్ళైతే ఇంకెవరో రావాల్సిందేమో అని చూస్తున్నారు. వాడి బర్త్డే సెలబ్రేషన్స్కి ఇదిగోండి వీళ్ళందరూ వాడి ఫ్రెండ్స్ అండి వచ్చారు. ఎవరు మిస్ అవ్వలేదు. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే కనుక. వాడి చేత కేక్ కట్ చేద్దామని చాలా టైం. ఇదిగోండి వాడి కేక్ బర్త్డే సెలబ్రేషన్ కట్ చేస్తున్నాడు. బ్లాస్ట్ చేద్దామని చాలా ట్రై చేశారు వాళ్ళ ఫ్రెండ్స్, ఒకరి తర్వాత ఒకరు. కానీ అది జరగలేదండి. చివరికి ఎలాగైతే సాధించేశారు వాళ్ళ ఫ్రెండ్స్. బ్లాస్ట్ చేయడానికి ఏదో ట్రై చేసి మొత్తానికి చేశారు. వాళ్ళ చెల్లి వాళ్ళు చూసారా, వాళ్ళకి అదొక సరదా కదండి. స్ప్రే చేస్తున్నారు. స్ప్రే చేసి ఎలాగైతే వాడి చేత కేక్ కటింగ్ అనేది చేయించారు. అలాగే మీకు నేను సెకండ్ది ఒకటి రివీల్ చేస్తున్నాను కదా, అది ఏంటంటే మా చిన్నోడి బర్త్డే రోజే మా అమ్మగారి బర్త్డే కూడానండి. నేను అది చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకే రోజు మా చిన్నోడిది మా అమ్మది బర్త్డే రావడం నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగే కేక్ కటింగ్ చేస్తానండి వాళ్ళిద్దరి చేత. మా హస్బెండ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంతమంది రావడం, ఇలా సెలబ్రేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అలాగే పేరెంట్స్ చిన్నప్పుడు పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు. అలాగే పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. మా నాన్నగారు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూసారండి. అంగోండి చాలా దూరం నుండి వాళ్ళ అక్క బావ కూడా వచ్చారు పిల్లల్ని తీసుకొని. మా తమ్ముడు బర్త్డేకి నేను ఎలాగన్నా ఇక్కడే ఉండాలి, సెలబ్రేట్ చేయాలని చెప్పి. వాళ్ళ బావ అయితే చూసారు కదండి. వాళ్ళ అక్క అయితే వాడి క్రీమ్ రాసి మరీ ఏడిపిస్తుంది. వాళ్ళకి 2 బాబులండి. అరుగోండి వాళ్ళిద్దరే వాళ్ళు వస్తున్నారు. మా ఇంట్లో దేనికన్నా సరే సత్య లేనిది అవదండి. మా ఇంట్లోని తనే ప్రతి దాంట్లో ఉంటుంది. ఇంకోండి ఈవిడేనండి మా మహానటి సావిత్రి గారని పేరు పెట్టామండి. మా ఫ్యామిలీకి ఈవిడే సావిత్రి గారండి. ఆవిడకు ఉండే ఈ ఏజ్లో కూడాను ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారండి. అంత ఎనర్జెటిక్ యాక్టివ్నెస్ మనలో అయితే ఈ కాలంలో ఉండదండి. నేను అదే అనుకుంటాను ఆవిడని చూసిన ప్రతిసారి. అలాగే వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, వదిన కూడా వచ్చారండి. వాళ్ళ అన్నయ్య వర్క్ ఉండి బయటకు వెళ్ళారు. ఇంకోండి తనే వాళ్ళ వదిన, వాళ్ళ పాప అండి తను పునర్వి. కేక్ తినిపిస్తున్నాను కదండి, తనే మా ఇంట్లో ప్రజెంట్ అయితే ఆడపిల్ల, అందరూ మగపిల్లేనండి. ఇలాగ వీడి బర్త్డే సెలబ్రేషన్స్ అందరిలో అయిపోయాక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాడిని ఫుల్గా ఏడిపించారండి. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళ బాబాయ్ కూడా కలిసిపోయాడు. ఇదిగోండి వాళ్ళ బాబాయ్, పిన్ని, వాళ్ళ పిల్లలునండి. ఏదన్నా సరే వాళ్ళ బాబాయ్ బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు వాడితోటి. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పిన్ని దగ్గరుండి మరీ చూసుకుంది. వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది. వాడి బర్త్డే సెలబ్రేషన్స్ మేము ఎలా చేస్తామని అనుకోలేదండి. అలాగే బర్త్డే అంతా అయిపోయాక గులాబ్ జామ్, గారెలు, చికెను, బిర్యానీ, సాంబార్, రైస్ తోటి మేము డిన్నర్ అనేది అరేంజ్ చేసామండి. అందరం కలిపే తింటామండి మీకు థర్డ్ది రివీల్ చేస్తున్నాను కదండి, అదే భారతీ వైఫ్స్ ఛానల్ అండి. నేను పెట్టి 1 మంత్ అవుతుంది. 316 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.